గోకుల్ధామ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఒక ఓపెన్ ప్లాట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆ ఓపెన్ ప్లాట్ నేషనల్ హైవేకి పక్కనే ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుండదా? బాగుంటుంది. నెక్స్ట్, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రాపర్టీ నేషనల్ హైవేకి పక్కనే ఉండి ఆ ప్రాజెక్ట్ లో మీకు మంత్లీ రెంటల్ జనరేట్ చేసే స్కోప్ ఉంటే ఎలా ఉంటుంది? మీరు ఇన్వెస్ట్ చేశారు, నేషనల్ హైవే పక్కనే ఉంది, బట్ దాంట్లో మీకు ఎవ్రీ మంత్ రెంట్ జనరేట్ చేసే స్కోప్ ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుండదా? బాగుంటుంది. వెరీ గుడ్. సో దాంతో పాటు ఈ ప్రాజెక్ట్ లో ఒక 12 ఎకరాల రిసార్ట్ లో ఒక 1000 మెంబర్స్ వరకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ కానీ చేయడానికి అనువైన ఎమ్యూనిటీస్, ఒక 500 300 మెంబర్స్ తో మీటింగ్స్ పెట్టుకోవడానికి కన్వెన్షన్ హాల్స్ కావచ్చు, బంగ్లాడ్ హాల్స్ కావచ్చు, ఓపెన్ లాన్, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్, రెయిన్ డాన్స్, 60+ కాటేజెస్, ఇవన్నీ ఉన్న రిసార్ట్ లో మీ ప్లాట్ ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుండదా? సో మీరు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం. సో అది పూర్తిగా తెలుసుకున్న తర్వాత మేము ఎవరిని కూడా ఇన్వెస్ట్ చేయమని బలవంతం పెట్టము. మీరు ఒకవేళ వేరే రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, దీన్ని కూడా కంపేర్ చేయండి, మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడే కొనండి. అది మా గొప్పతనం. మిమ్మల్ని కొనమని ఫోర్స్ చేయము. గోకుల్ధామ్ ప్రాజెక్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, నెంబర్ 1, ఇది డిటిసిపి 36 ఎకరాల డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్. దీంట్లో 70% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రాజెక్టు మేము ఎవరం చెప్పినా, ఇక్కడ ఉండి ఎంతమంది మాట్లాడినా ప్రాజెక్టు మీరు లైవ్ లో చూడొచ్చు. ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మనం హైవేకి ఎంత దగ్గరలో ఉన్నాము, ఇక్కడ చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి. నల్గొండ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. 2 తెలుగు రాష్ట్రాలని కలిపే నేషనల్ హైవే పక్కనే ఉన్నాం మనం. సో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులో ఇలాంటి రిసార్ట్ ఎమ్యూనిటీస్ ఇచ్చే ప్రాజెక్టులో ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అంటే, ఒక ఓపెన్ ప్లాట్ కొనాలంటేనే మనకి ఒక 50 to 60 lakhs అవుతుంది. ఇలాంటి ఎమ్యూనిటీస్, రిసార్ట్ బెనిఫిట్స్, వీకెండ్ హోమ్స్, సెకండరీ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాంటి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఓపెన్ ప్లాట్ లో ఒక 50 నుంచి 60 లక్షల బడ్జెట్ అవుతుంది. బట్ ఇక్కడ అందులో సగంలోనే 23 నుంచి 25 లక్షల బడ్జెట్ లోనే మనకు ఓపెన్ ప్లాట్ వస్తుంది. సో 50 లక్షల బడ్జెట్కి వెళ్తే మనం విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే అదే బడ్జెట్ లో మనకి 2 వస్తున్నాయి, కన్స్ట్రక్టెడ్ విల్లా విత్ ఓపెన్ ప్లాట్. అంటే మనకు ఒకసారి ఆలోచించండి, ఎలాంటి ప్లేస్ లో మనం ఎంత తక్కువ ప్రైస్ లో ఉన్నదాన్ని ఎంత చీప్ లో ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో ఒకటి వెరీ షూర్ 2 to 3 months లో రిసార్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామండి. ఎక్కువ టైం పట్టదు. 2 to 3 months లో భూమి పూజ స్టార్ట్ చేస్తాం. మీరు ఈ ఎమ్యూనిటీస్ ని మీరు ఒక్కసారి విజువలైజ్ చేసుకోగలిగితే చాలా తక్కువ. 369 రియల్టర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 years కంప్లీట్ అయిపోయిందండి మనకి స్టార్ట్ చేసి. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 20 ప్రాజెక్ట్స్ ప్లస్ మనం హ్యాండిల్ చేసాము. ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా బెనిఫిట్ ఉండాలి. మన ఏజెంట్ అంటే ఒక ఏజెంట్ కానీ కస్టమర్ కానీ, అంటే ఆ ఏజెంట్ లో నేను కూడా వస్తాను, నాకు బెనిఫిట్ ఉండాలి. బట్ కస్టమర్స్ అంటే కస్టమర్స్ కి బెనిఫిట్ ఉండాలి అన్నమాట. ఆ ప్రతి ఒక్కరికి కూడా అంటే విన్ విన్ సిచ్యుయేషన్స్ లో, అంటే కస్టమర్ విన్ అయితే కంపెనీ విన్ అవుతున్న సిచ్యుయేషన్స్ లో కూడా ప్రాజెక్టులలో నేను నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు రూపాయి వస్తుందా లేదా, అంటే ప్రతి ఒక్క కస్టమర్ అలానే ఆలోచిస్తారు కదా. మీ పొజిషన్ లో నేను కూడా ఉన్నవాడినే, అంటే నేను కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పేసి నేనేం కొనుక్కోకుండా ఉన్నాను కదా, నేను కొనేవాడిని కదా. ఓకే, నేను కొనుక్కున్నా అంటే నాకు రూపాయి రావాలి, వస్తుందా అని. అంటే అలాంటి ప్రాజెక్ట్స్ మాత్రమే మనము ప్రమోట్ చేస్తాం. నేను ఇక్కడ జర్నీ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం ప్రమోట్ చేసిన దాంట్లోనే ఒక 3 plots తీసుకున్నాను. దట్ 3 years 3 yearsలలో 3 plots తీసుకున్నాను. 1 year కోసారో 2 years కోసారో 5 years కోసారో ప్లాన్ చేస్తుంటాం కదా. అలా వచ్చేసేసి నేను 3 yearsలలో 3 plots తీసుకున్నాను. బట్ ఆల్మోస్ట్ నేను కస్టమర్స్ ఇప్పించిన దాంట్లో ఒక 60+ మెంబర్స్ కి రిజిస్ట్రేషన్స్ అయినాయండి. వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు, అంటే ఈ రోజు వరకు కూడా ఒక రిమార్క్ అనేది లేదు. అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు అంటే ప్రాపర్టీలో ఇప్పించావు, ఇలా దీంట్లో ఇన్వెస్ట్ ఇప్పించావు అనే కాన్సెప్ట్ అయితే లేదు. అంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి అంటే నేను ఇంకా ఇదే రియల్ ఎస్టేట్ లో జర్నీ చేస్తున్నాను. ఎవరికి ఇప్పించినా కూడా మన క్లోజ్ ఉన్న వాళ్ళకే మనము ఇప్పిస్తాం, అవునా కాదా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం కొనిపించాలి అంటే వాళ్ళకి రూపాయి రావాలి, వాళ్ళతో రిలేషన్ మంచిగా ఉండాలి. వాళ్ళకి రూపాయి ఇస్తేనే నెక్స్ట్ వాళ్ళు మనకి రిఫర్ చేసేలాగా ఉంటారు. యాక్చువల్గా నేను 3 plots కొనడానికి కూడా కారణం వాళ్ళే అనమాట. అంటే వాళ్ళకి నేను బెస్ట్ ఇచ్చాను, వాళ్ళ త్రూ నాకు ఇంకా బెస్ట్ ఇచ్చారు. అఫీషియల్ గా ఎన్నో ప్రాజెక్టులు చేసాం మేము కూడా. రాంప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు, ఎన్ని ప్రాజెక్టులు చేసినా కూడా ఆ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి నీతి నిజాయితీలు, ఆ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి హుందాతనము, ఒక క్రమశిక్షణ బట్టే ఒక 10 రోజులు కానివ్వండి, ఒక 100 ఏళ్ళు కానివ్వండి, అది నిలబడి ఉంటుంది ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టులని వెతుక్కుంటూ వచ్చి మరి ఇక్కడ ఆగిపోయాం మేము. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, రియల్ ఎస్టేట్ అవుతుందా ఎప్పుడెక్కడన్నా చూస్తున్నారా మీరు? ఉందా లేదా చెప్పండి మీరు? రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ అంటే రియల్ ఎస్టేట్ ఈ కాలంలో జరుగుతుందా లేదా? చేయలేకపోయినా జరుగుతుందా? జరుగుతుంది, జరగట్లేదా? రియల్ ఎస్టేట్ జరగట్లేదు, అది అంతేనా అర్థం? ఇది
మరి గచ్చిబౌలిలో ఫ్యూచర్ సిటీలో అక్కడక్కడ మరి వేలం పాటేస్తే 100 కోట్లు 1000 కోట్లు ఎట్లా అవుతుంది? మరి రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి స్తబ్దంగా ఉంది అనుకుందాము. కోకాపేటలో 100 కోట్లు 1000 కోట్లు ఉన్నట్లా లేనట్లా? ఎగ్జాక్ట్లీ రియల్ ఎస్టేట్ కి ఈవెన్ గోల్డ్ కి సిల్వర్ కి కానీ టైం బీయింగ్ షేర్స్ కానీ టైం బీయింగ్ పడిపోవచ్చు లేకపోవచ్చు, కానీ భూమి నమ్ముకున్నాడు, భూమి మీద పెట్టుబడి పెట్టినాడు, ఎప్పటికి కూడా అది స్తబ్దంగా ఉండదు, పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే అది నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంటుంది అని కనిపించదు. మన చైర్మన్ గారు చెప్పినట్లు ఎన్నో వెంచర్స్ చూసి ఉంటారు. మీ అట్రాక్షన్ కోసము రకరకాల ఆఫర్స్ ఇచ్చుకుంటూ రకరకాల అక్కడ సెటప్ పెట్టుకొని నిలబడి వారి యొక్క మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. మనం ఎక్కువ మోస్ట్లీ చూస్తే ఉంటుందంటే ఒక శిలాపలకల్లాగా అక్కడక్కడ రాళ్ళు నాడుతారు, మట్టి రోడ్లు పోస్తారు, ఒక 10-15 కార్లు ఆపుతారు, బ్రోచర్లు ఇస్తారు, పంపించేస్తారు. మా రామప్రసాద్ సార్ చెప్పినట్లు మీరు ఒక్కసారి దీన్ని మీరు విజువలైజ్ చేసి చూడండి. ఆ మాటల్లో ఇప్పుడు టైం ఉంటే మీరు తిరిగి చూడండి, డెవలప్మెంట్ అంటే మీకు అర్థమవుతుంది. అంటే మేము కూడా ప్రొఫెషనలిజం గా వేరే వేరే కంపెనీల్లో ఉన్నప్పుడు ఇంతవరకు పనిచేసినటువంటి కంపెనీలో ఉన్నప్పుడు కూడాను, ఇప్పుడు మా నాగరాజ్ సార్ తోటి డిస్కషన్ లో పాపం సార్ నాగరాజ్ సార్ ఇప్పటికి కూడా కొంతమంది కస్టమర్లకు జవాబుదారీతనంగా వారు ముందు నడిచినందుకు వారికి ఇబ్బంది కలగొద్దు, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇప్పటి వరకు కూడా పాత కంపెనీలతో ఉన్నటువంటి పరిచయం మేరకు అక్కడ ఉన్నటువంటి కస్టమర్ కూడా ఇప్పుడే సరిసిస్తున్నారు. ఎందుకు అంటే నమ్మకం పోగొట్టుకోవద్దు అని చెప్పేసి. మీ ఆ నమ్మకాన్ని వెతుక్కుంటూ వస్తే మాకు లభించిన డెస్టినేషన్ ఏంటంటే 369. టోటల్ హైదరాబాద్ లో మెయిన్ హైవేస్ ఎన్ని ఉంటాయి? సో బెస్ట్ అంటే ఎక్కువ ప్రైస్ ఉన్న తెలుసు కదా, బాంబే హైవే హైదరాబాద్కి వెస్ట్. ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే సమ్ ల్యాక్స్ కావాలి. సో ఈ బడ్జెట్ అక్కడ రాదు. సో నెక్స్ట్ బిజినెస్ పరంగా అంటే బెంగళూరు హైవే. కానీ ఇప్పుడు విజయవాడ హైవే ఒకప్పుడు అక్కడ వద్దులే ఏం ఇన్వెస్ట్ చేద్దాం అనేవాళ్ళు 5 years బ్యాక్ 6 years బ్యాక్. కానీ ఇప్పుడు ప్రజెంట్ బాంబే హైవే తర్వాత నెక్స్ట్ డిమాండ్ ఉన్నది మన హైవే విజయవాడ హైవే, నేషనల్ హైవే 65. ఎందుకంటే ఇక్కడ చాలా డెవలప్మెంట్ వస్తున్నాయి ఈ రూట్లో. మీకు డ్రై ఫోర్ట్ విన్నారా మీరు? సో ఈ రూట్లో వస్తుంది డ్రై ఫోర్ట్ అంటే. సో మనకి త్రిబార్ దగ్గర ఉండే ప్లాన్ లొకేషన్ సెట్ చేసుకొని ఇంటర్నేషనల్ బిజినెస్, సో మనకి ఎయిర్పోర్ట్ నుంచి కానీ బై రోడ్ కానీ, సో అక్కడ నిల్వ చేసి అక్కడ నుంచి డైరెక్ట్ మచిలీపట్నం పోర్ట్. డ్రై పోర్ట్ అంటే సముద్రం నీరు లేని పోర్ట్. సో గూడ్స్ అన్ని కూడా అక్కడ స్టోర్ చేస్తారన్నమాట. సో ఈ ప్రొజెక్ట్ ఉన్న 6 ways ఉందో ఫ్యూచర్లో 8 ways అవుతుంది. సో కాబట్టి టోటల్ హైదరాబాద్ కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటే సెకండ్ విజయవాడ హైవే మాత్రమే. దట్ అది కూడా మనకి హైదరాబాద్కి ఎల్బీఆర్కి జస్ట్ 70 km డిస్టెన్స్లో ఉంది. అంటే బిలో 100 లోపు. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఒకప్పుడు సిటీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్. సో తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఆ ఓవరాల్ వచ్చిందో అక్కడ వరకు సిటీ ఇప్పుడు మీరు చూస్తున్నారు రేట్ల పరంగా కానీ. సో హెచ్ఎండ్ పరిధి కూడా మనకి లోకల్ ఉంటుంది. ఇప్పుడు అవుట్ ఓవర్ కాకుండా 3 ఓవర్ కూడా మనకి హెచ్ఎండ్ పరిధి పెరిగిపోయింది, అంటే అప్ టు 50-60 kilometers. సో ఓవరాల్ లోపు మొత్తం కూడా మీకు జిహెచ్ఎంసీ వరకు పరిధిలోకి వచ్చేసింది. అంటే రాబోయే రోజులు ఎలా ఉంటుందంటే మీకు హైదరాబాద్ అనేది 100 kilometers డిమాండ్ ఉంటుంది. సో జస్ట్ 70-75 kilometers కాబట్టి ఇన్వెస్టర్ కి బెస్ట్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. టోటల్ అమౌంట్ అవసరం లేదు, లోన్ ఉంది కాబట్టి ఒక 6 to 7 lakhs పే చేస్తే రిమైన్ లోన్ తీసుకోవచ్చు కస్టమర్.